మూసీ పునరుజ్జీవం పనులు ప్రారంభం కాబోతున్నాయి. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది ప్రభుత్వం. 2 ఏళ్లలో ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి అని నిర్ణయించింది. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల్ని మంచినీటితో నింపేలా ఈ పథకాన్ని రూపొందించారు. మూసీ పునరుజ్జీవ ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడుతోంది. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోంది. ఇవాళ హైదరాబాద్ లో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ ప్రక్షాళనలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను మంచినీటితో నింపబోతున్నారు. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన పలు కీలక ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాల్ని హైదరాబాద్ జంట జలాశయాలకు తరలించే పనులకు ఇవాళ ఉస్మాన్ సాగర్ దగ్గర శంకుస్థాపన చేయనున్నారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టనున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. దీని ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను మంచినీటితో నింపబోతున్నారు. 7,360 కోట్లతో ప్రత్యేక విధానంలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయనుండగా తెలంగాణ ప్రభుత్వం 40% వాటా, కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులు సమకూర్చనుంది. అంతేకాదు 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేయాలని రేవంత్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఇక గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టు కోసం మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. దీంతో పాటు గోదావరి జలాల తరలింపు క్రమంలోనే మార్గమధ్యంలోని 7 చెరువుల్ని కూడా నింపనున్నారు. డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. మరోవైపు ఓఆర్ఆర్ తాగునీటి సరఫరా పథకాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం స్పీడప్ చేస్తోంది. దీనిలో భాగంగా 1,200 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 2ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ పరిధి, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా అందించనున్నారు. మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా అందులో 15 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కానుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించబోతున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని 14 మండలాలకు చెందిన 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందనుంది. దీనికి అదనంగా కోకాపేట్ లేఅవుట్, నియోపోలిస్, సెజ్ ప్రాంతాల్లో కూడా తాగునీటి సరఫరాపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆయా చోట్ల మురుగునీటి శుద్ధి కోసం 298 కోట్లతో చేపట్టనున్న ప్రత్యేక ప్రాజెక్టుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని డిసైడ్ కాగా దీని ద్వారా సుమారు 13 లక్షల జనాభాకి ప్రయోజనం కలగనుంది. మొత్తంగా వేగంగా విస్తరిస్తోన్న హైదరాబాద్ నగర భవిష్యత్తు తాగునీటి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టుల్ని చేపడుతోంది. సిటీతో పాటు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించడమే కాకుండా చెరువుల్ని పునరుద్ధరించడంతో పర్యావరణ సమతుల్యతను కాపాడేలా చర్యలు తీసుకుంటోంది.